నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి గులకరాయి సంఘటనకు సంబంధించి కొంతమంది కూటమి నేతలు విజయవాడలో గవర్నర్ జరిగి దీనిపైన విచారణ జరిపించాలని చెప్పి కోరడం జరిగింది. సో దానికి ఇది ఎలా జరిగిందని కూడా గవర్నర్ గారు తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళు కొంతమంది సమాధానం ఇచ్చారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి గులకరాయి సంఘటనకు సంబంధించి కొంతమంది కూటమి నేతలు రాజ్భవన్లో గవర్నర్ని కలిసి విచారణ జరపాలని కోరడం జరిగింది. సో అసలు ఎలా జరిగింది అని చెప్పి గవర్నర్ గారు అడిగితే కూటమి నేతలు కొంతమంది ఇదంతా అనుకుంటున్నామని చెప్పారు. సో అసలు దీనిపైన గవర్నర్ గారు విచారణ జరిపించేటువంటి అవకాశం ఉందా? అసలు కూటమి నేతలు అసలు ఏం చెప్పారు అడిగిన దానికి? ఇప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి దీని గురించి విశ్లేషించినప్పుడు గవర్నర్ గారు అడిగారంట, అసలు ఏంటి ఇది నిజంగానే జరిగిందా, ఏంటి ఇది సీరియస్ మ్యాటర్ అని అడిగితే పేపర్లో అట్లలో చూస్తేనేమో పెద్ద ఎత్తున హత్యాయత్నం అన్నీ ఉన్నాయి కూడా. ఈవెన్ నాకు చూడడానికి కూడా హాస్యాస్పదంగా ఉంది, గులకరాయితో హత్యాయత్నం చేయడం ఏంటి అని అడిగినప్పుడు వీళ్ళు మొత్తం ఈ యొక్క ఉమ్మడి కూటమికి సంబంధించిన వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందంటండి. ఏమని ఈ విధంగా ఎంత పెద్ద డ్రామా సార్, ట్రాష్ అండి అని. సో ఆయన కూడా చాలా పెద్దగా నవ్వి లైట్గా తీసుకున్నారని చెప్పి, మరి ఎంక్వైరీ చేస్తారా చేయరా అనేది ఇంకా చూడాలి. సో పక్కనేమో వీళ్ళందరూ కూడా సిబిఐకి ఇవ్వాలంటున్నారు, అన్నీ చేయాలంటున్నారు కదా. సో అది ఎంతవరకు అవుతుందో చూద్దాం. సో అసలు చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది. రెండోది ఏంటంటే నిన్న మీరు చూసుంటారు, ఆయన దానికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ కాంతిరానా ఆయననా ఆయన చెప్తే ఏం చూసారా మీరు, అది చిన్న గులకరాయి కాదు, మన అరచేతిలో పట్టేంత రాయి అది అలా వచ్చి వారికి జగన్ గారికి తగిలి మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇలా వచ్చి వెల్లంపల్లి గారి కన్నుకు తగిలి అలా ఎక్కడికో కనపడకుండా వెళ్ళిపోయింది అన్నారు. వెల్లంపల్లి గారి కాళ్ళకు కూడా తగిలిందన్నారు. అదే కంటికి తగిలి మళ్ళీ కంటి నుంచి కాళ్ళకి తగిలి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అది నేనేమంటానంటే ఇప్పుడు వైసీపీలో దగ్గర ఐ థింక్ అరౌండ్ 50-60 అంత అడ్వైజర్స్ ఉన్నారు కదా. వాళ్ళందరికీ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక లెటర్ రాయమని చెబుతా. ఇప్పుడు ఎవరికంటే ఎంత నైపుణ్యంతో ఇంత అంటే ఒక రాయిని తీసుకుని ఒక వ్యక్తి నుదుటి మీద కొట్టి రెండో వ్యక్తి కన్ను కొట్టి కాలు కొట్టే అంత నైపుణ్యంగా వేశారు. కాబట్టి ఈ మధ్యకాలంలో అదే ద్రోణాచార్య అవార్డు ఇచ్చిన వాళ్ళకి ఎవరెవరికైతే ద్రోణాచార్య అవార్డు ఇచ్చారో వాళ్ళందరూ ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి అక్కడ ఒకటి అప్పీల్ చేయమంటాను. రెండోది బీసీసీఐ, మన ఇండియన్ క్రికెట్ బోర్డుకి కానీ లేకపోతే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి కూడా ఒక లెటర్ రాయమని చెబుతా. ఓకే, ఈ విధంగా ఒకేసారి ఒక వ్యక్తి అంటే సాధారణంగా మీరు చూసుంటారు, స్పిన్నర్స్లో ఒకడు గుగ్లీ వేస్తాడు, ఇంకొకటి లెగ్ స్పిన్నర్ ఉంటాడు, ఆఫ్ స్పిన్నర్ ఉంటాడు. ఈ విధంగా ఎవరైనా సరే, కానీ అలా కాకుండా ఇన్ స్వింగరు, అవుట్ స్వింగరు, ఇన్ కట్టరు, గుగ్లీ వేసేంత గొప్ప గనుడు ఎవరో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే బహుశా ఎవరినైనా క్రికెటర్స్ని వాడారేమో దీన్ని అత్యాయత్నం చేయడానికి. ఆ విధంగా కూడా లెటర్ రాయమని చెబుతాను. రెండోది, ఈ రాయి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నుదుటిని తాకి గాయం చేసి మళ్ళీ వెల్లంపల్లి గారిని కన్నుకు కొట్టి మళ్ళీ వారి కాళ్ళకు కొట్టి కనపడకుండా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయిల్ తీసుకుంటే ఇజ్రాయిల్లో ఎల్బిట్ అని ఒక కంపెనీ ఉంటుందమ్మా, అక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి. సో వాళ్ళు ఎంత ఫెమిలియర్ అంటే వరల్డ్లోనే ద టాప్ కంపెనీ అది ఎల్బిట్ అనేది. సో వాళ్ళు ఈ డ్రోన్సు, అనాముడు రాడార్సు అంటే ఇంకా మీకు మనిషి అవసరం లేదండి, టార్గెట్ సెట్ చేసేస్తే వెళ్ళి కొట్టొచ్చేస్తుంది అనమాట. అది బహుశా ఆ టెక్నాలజీ కూడా ఈ రాయిలో వాడారేమో. సో ఆ ఎల్బిట్కి సంబంధించిన ఎవరినైనా కూడా కంపెనీకి ఒక లెటర్ రాసి, సో ఆల్రెడీ ఆ ఎల్బిట్ కంపెనీ మన ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్తో టైఅప్ అయి ఉంది. టైఅప్ అయ్యి ఇక్కడ మన శంషాబాద్ దగ్గర కూడా ఒక అనాముడు వెహికల్స్, రాడార్ వెహికల్స్ అయితే తయారు చేస్తున్నారు త్రూ అదాని వాళ్ళందరూ కూడా. సో అదానికి ఒక లెటర్ రాసి, ఎల్బిట్ వాళ్ళకి ఒక లెటర్ రాసి కొంచెం మాకు సహకరించండి, అసలు ఈ టెక్నాలజీ ఏంటి, ఈ రాయిలో ఉన్న టెక్నాలజీ ఏంటి. రాయి ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు రాయిని ముఖం మీదకి వేసానమ్మా, ఆటోమేటిక్గా నీకు తగలగానే కింద పడిపోతుంది కదా. సో న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏం చదువుతుంది మనకి, ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, అంతే కదా. సో బట్ మరి ఈ టెక్నాలజీ ఏంటి నాకు అర్థం కాలేదు.
రాయి బౌన్స్ అవ్వదు కదా. రాయి అసలు బౌన్స్ అవ్వదు కదా. బౌన్స్ అవ్వడం కూడా కాదు. నిన్న పోలీస్ ఆఫీసర్ చెప్తున్న విషయం చూస్తే మీరు అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని గాయం చేసింది, వెల్లంపల్లి గారి కన్నికి గాయం చేసింది, వారి కాలుకి తగిలి మళ్ళీ ఎటో వెళ్ళిపోయిందంట. సో డెఫినెట్గా అప్పుడు మరి ఒకటి నేను ఈ చెప్పిన అంశాల ప్రకారం ఈ విధంగా ఎవరన్నా నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారో లేదో తెలీదు. ఇప్పుడు మన సినిమాల్లో చూసుంటాం కదమ్మా, ఇప్పుడు కర్ణుడు కానీ అర్జునుడు కానీ వీళ్ళందరూ కూడా బాణాలు స్పందించినప్పుడు ఆ టార్గెట్ని చేసేసి మళ్ళీ వాళ్ళు అమ్ములు పొదుకు వచ్చేస్తాయి. ఇప్పుడు బ్రహ్మాస్త్రం కానీ పాశుపదాస్త్రం కానీ. మరి ఆ విధంగా ఏదన్నా అంత గొప్ప విలువిద్య మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారా? అదే చదువుతున్నాం కదా, ద్రోణాచార్య అవార్డు ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. లేదు ఇగో ఈ ఇజ్రాయలీ టెక్నాలజీని పిలిచి అసలు ఈ రాయిలో అటువంటి టెక్నాలజీ అయినా వాడారా? ఒక్క మనిషి వేయగానే వెళ్ళి కరెక్ట్గా అంతమంది ఉండగా కరెక్ట్గా చూడండి, అందరికీ ఇక్కడ కన్నికి ప్లస్ నుదుటికే తగిలింది. ఇప్పుడు బాడీలో ఎక్కడైనా తగలాలి కదా. సో ఎంత బ్యూటిఫుల్గా మరి టెక్నాలజీ వాడారు చూడండి. సో కాబట్టి ఎంక్వైరీ చేయమని చెప్పి కోరుకుంటే బాగుంటుంది. మరి అప్పుడైనా నిజాలు బయటకు వస్తాయేమో. అంటే ఇక్కడ కొట్టిన వాళ్ళు దొరకలేదు, ఇంకా అసలు ఎంతో అయితే కొట్టారో ఆ రాయి దొరకలేదు. అంటే గులకరాయి పడితే ఇంకా బస్ పైన పడిపోలేమో కదా. అవునండి. లేకపోతే మీరన్నట్టు ఆ బాణాలు లెక్క అప్పట్లో అర్జునుడు వాళ్ళు వాడినట్టు ఆ రాయి తగిలిన తర్వాత మళ్ళీ కొట్టిన అతని దగ్గరికి వెళ్ళిపోయింది. అదే మరి బ్యాక్ టు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుందండి. మళ్ళీ అతను బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయి ఉంటాడు. అసలు మరి ఆ ట్రావెల్ చేయడం అంటే చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. అవును. సో అంటే ఈ కొంతమంది కూటమి నేతలు గవర్నర్తో కూడా ఈ మాట మాట్లాడడం జరిగింది, అంటే షేర్ చేసుకున్నారు. అంటే కరెక్ట్గా సీఎం వచ్చే టైంకి కరెంటు పోవడం, అదే టైంకి సెక్యూరిటీ వాళ్ళు కింద కూర్చోవడం. అంటే కరెంటు పోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొన్ని ఉంటాయంట కదా. సో ఏదైనా కానీ ఇప్పుడు ఒక హై సెక్యూరిటీ లెవెల్ జోన్లో ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏముంటుందండి అక్కడ? ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మొత్తం కంప్లీట్గా అసలు దగ్గర చూసారంటే దగ్గర 1400-1500 మంది సెక్యూరిటీ అంటమ్మా. డిఫరెంట్ సిగ్మెంట్స్లో డిఫరెంట్ ఆక్టోపసీ అని వాళ్ళని వీళ్ళని మొత్తం అంత పెద్ద సెక్యూరిటీ జోన్లో ఉన్న వ్యక్తి. సో నిజంగానే దాడి జరిగింది, హత్యాయత్నమే జరిగింది అనుకుంటాం. ఎమ్మటే ఏం చేస్తారు? ఇమీడియట్గా ఇతన్ని వ్యాన్ నుంచి కిందకి లోపలికి తీసుకెళ్ళిపోవడమో లేకపోతే వేరే వెహికల్స్లో సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోవడం చేస్తారు. ఎమ్మటే ఆ ప్రాంతాన్ని అంతా జల్లెడ పడతారు. అటువంటిది కెమెరాలు బంద్ చేయకపోవడం, ఆ రూట్లో 3 గంటలు కరెంట్ లేకపోవడం, ప్లస్ రెండోది ఈయనేమి పెద్ద ఆజానుభావుడు కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు. సో యావరేజ్ హైట్ ఉన్న వ్యక్తి అయినా. సో వాళ్ళు అంతంత హైట్ ఉన్న వాళ్ళు అసలు కూర్చోవడం ఏంటి? సాధారణంగా వాళ్ళంతా కూడా మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? అంతకుముందు కూడా చూస్తే మీరు ఏం చెప్పారు? ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? చీకటి పడింది కాబట్టి ఈ విధంగా ర్యాంప్ వాక్ చేయవద్దని చెప్పి నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు నన్ను హెచ్చరించారు, ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ జరుగుతాయని చెప్పి ఆయన ఆ రోజుని ర్యాంప్ వాక్ కూడా చేయలేదు. మరి అటువంటినప్పుడు నువ్వు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఇంకా పైనే ఉండి జస్ట్ ఏదో కాస్త చిన్న ఫస్ట్ ఎయిడ్ లాంటిది చేసుకుని మళ్ళీ అభివాదం చేస్తూ ఇన్ని రకాలుగా నువ్వు చేస్తున్నావు అంటే దీని అర్థం ఏంటి? ఇది కేవలం ప్రీ ప్లాన్డ్ అమ్మ. ఎందుకంటే ప్రజల్లో చేదరింపు మొదలైంది, ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. సో ఏదో విధంగా మళ్ళీ బతికి బట్టగట్టాలి అని చెప్పి చేసిన ఇది కానీ లోపాయికారి ఇది కానీ దీంట్లో ఎటువంటి ఇది ఫెయిర్ అవుతే లేదమ్మా. సో జగన్మోహన్ రెడ్డి ఈ గులకరాయి దాడి అయితే డ్రామా అనే కూటమి నేతలు కూడా గవర్నర్ గారితో షేర్ చేసుకోవడం జరిగింది. సో మరి దానిపైన విచారణ కూడా జరిపించాలని అడిగారు. మరి గవర్నర్ విచారణ జరిపించడానికి ముందడుగు వేస్తారా లేకపోతే వేయరా? అసలు గులకరాయి ఎక్కడుందో తెలియట్లేదు, కొట్టిన వ్యక్తి కూడా కనిపించట్లేదు. సో దానికి పోలీసులు రివార్డ్ కూడా ప్రకటించడం జరిగింది. చూద్దామండి అసలు ఏం జరుగుతుందో రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.